హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. తమ్ముడు వాళ్ళ ఇంట్లోనైతే దేవతార్చన అయితే మొదలైపోయిందండి. అంటే ప్రతిరోజు కూడా ఇదే టైంకి తమ్ముడు దేవతార్చన చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మామయ్య వాళ్ళైతే గుళ్ళో కార్యక్రమం ఉండి మామయ్య వాళ్ళు బయలుదేరారు గుడికి. అలానే మేము కూడా గుళ్ళోకి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేసుకొని వద్దామని చెప్పి గుళ్ళోకి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏ గుడి అంటే అండి, ఇది పాత శివాలయం అన్నమాట. వైరాలో పాత శివాలయంలో ఈ ఆలయ ప్రాంగణంలో అన్ని దేవుళ్ళు కూడా కొలువై ఉన్న స్థలం అన్నమాట ఇది. ఇక్కడ జంట నాగులు కానీ రాహుకేతువులు కానీ చక్కగా మీరు ఏదన్నా మనసులో అనుకొని ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి. అంత అన్నమాట నమ్మకము. మాకు అలానే అయింది. అందుకోసమే నేను ఎప్పుడన్నా ఇక్కడికి వైరా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని వస్తూ ఉంటాను. ఈరోజు మేము ప్రదక్షిణ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనం నిత్యం పూజ చేసుకునే విషయంలో వినాయకుడికి గరిక అంటే చాలా శ్రేష్టం అండి. గరికతోటి పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగనే శుభకార్యాలు, ఇంట్లో పెళ్ళి మొదలవుతుంది అనుకున్నప్పుడు మంచి సంబంధము కుదరాలి అన్నా కానీ చక్కగా వినాయకుడికి గరికతోటి ఒక్కసారి మీరు పూజ చేసుకొని చూడండి. అలాగనే తమ్ముడు దేవతార్చనకి గరికని అలాగనే రావి ఆకుల్ని మమ్మల్ని తీసుకొని రమ్మని చెప్తే చక్కగా మేము ఈ రెండింటిని కూడా కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాము. ఇవి ఎక్కడ ఉన్నాయంటే అండి, దేవుడి ఆవరణలు అనమాట. ముందు వైపు ఫ్రంట్ భాగంలో చక్కగా పూల మొక్కలు, అలాగనే ఆ ప్లేస్లో గరిక కూడా బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు నీళ్లు పోయటము అలా చేస్తే మనకి గరిక వినాయకుడికి చాలా ఇష్టం అండి. అంటే గరికతోటి పూజ చేస్తే వినాయకుడికి చాలా ఇష్టం అనమాట. మనకి మంచి సంబంధాలు, పిల్లగాళ్ళకి మంచి సంబంధాలు రావాలన్నా కానీ గరికతో మీరు వినాయకుడికి పూజ చేసుకోండి, ఫలితం చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మేము గరికను తీసుకొని ఇలా ఈరోజు ఈ గుడి ప్రాంగణం అంతా కూడా మీకు విశేషమైన ఇవన్నీ ఉన్నాయని చెప్పి చెప్పడానికైతే ఈ వీడియోని చిన్న క్లిప్ని అయితే యాడ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే చూడండి. అలాగనే ఇక్కడ అమ్మమ్మకి 80 years ఉన్నాయండి. అమ్మమ్మ గవ్వల ప్రశ్న వేస్తుంది. ఎంతోమంది వచ్చి వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళ గేదెలు అలా పోయినాయి అంటే చక్కగా ఇక్కడికి అమ్మమ్మ దగ్గరికి వచ్చి గవ్వల ప్రశ్న వేయించుకున్న తర్వాత వాళ్ళ వస్తువులు దొరికినాయి అని కూడా ఇక్కడ చెప్తారు. ఇది ఒక విశేషం అన్నమాట ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.